హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ అన్నమాట ఇది. అంటే మా ఊర్లో దీపావళికి అమ్మవార్ల గుడి దగ్గరికి, అంటే ఎన్ని అమ్మవారి గుళ్ళు ఉన్నాయో అక్కడ అన్ని గుళ్ళ దగ్గరికి దీపాలు తీసుకెళ్తారు. అండ్ నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పటి నుంచి ఎక్కువ గ్రాండ్గా చేసే ఫెస్టివల్స్లో మా ఊర్లో సంక్రాంతి ఒకటి. అంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళం. సో ప్రతిసారి సంక్రాంతికి పక్కా నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తామన్నమాట. సంక్రాంతికి మనకి ఎలాగో లీవ్ ఇస్తారు కాబట్టి అప్పుడు అలా వెళ్ళే వాళ్ళం. అదే నాకు తెలిసినంత వరకు. అంటే ఎద్దులు తరపడం కావచ్చు, చాలా బాగా 3 రోజుల ఫెస్టివల్ అది, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడు అంటే అమ్మవారి జాతర, ఊరి అమ్మవారి జాతర వచ్చేసి చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో నేను 10th ఉండేటప్పుడు కొంచెం గ్రాండ్గా చేశారంట. ఇంకా అప్పుడు నాకు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. బట్ ఇప్పుడు ఎన్నో ఇయర్స్ తర్వాత చాలా అంటే చాలా గ్రాండ్గా, అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత గ్రాండ్గా చేశారు. అంటే ఇంట్లో వాళ్ళు మా నాన్నమ్మ కాల్ చేసినప్పుడు, నువ్వు ఒకసారి ఊరికి వచ్చి చూడు, ప్రతి ఒక్క ఇంటికి కొత్తగా పెయింట్లు వేశారు, రోడ్లు క్లీన్ చేశారు, మొత్తం అంతా డెకరేషన్లు అవి ఇవి అని చెప్తా అంటే, ఏందబ్బా ఇంత బాగా చేస్తా ఉన్నారా, నేను ఎప్పుడు చూడలేదే అనేసి అనుకునేవాడిని. వాళ్ళు చెప్తా ఉంటే నాకు అలా అనిపించేది అనమాట. సరేలే వెళ్దాం అనేసి. అంటే ఎక్కడ వీక్ డేస్లో వస్తుందో, ఆఫీస్లో లీవ్ ముందే ప్లాన్ చేసుకోవాలి, 1 month ముందే ఈ ప్లానింగ్స్ అంతా ఉండేది. లక్కీగా వీకెండ్స్లో వచ్చిందనమాట. సో నాకు తెలిసి ఊళ్ళో ఒక 8-9 గుళ్ళు ఉన్నాయన్నమాట, అమ్మవారి గుళ్ళు. అంటే కొన్ని సెట్ చేస్తారనమాట, 4 కార్నర్స్లో ఒక చిన్న గుడిసెలాగా వేసి అట్లా సెట్ చేస్తారు. సో అన్నీ కలిపి 9-8 అన్ని దగ్గరికి వెళ్ళలేదు. బట్ మ్యాక్సిమం నేను వెళ్ళాను అన్ని గుళ్ళ దగ్గరికి. లిటరలీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో చెప్పాలంటే. అన్ని దగ్గరుండి చూసా నేను. ఎప్పుడు అమ్మవారి జాతర ఎక్కడ జరిగినా కానీ అన్ని గ్రాండ్గా చేస్తారు, బట్ నేను చూడడం అంటే అమ్మవారి పూనడం కావచ్చు, ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్లీ ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నా, సండే రోజు, లాస్ట్ సండే సాటర్డే ఇవి జరిగిందన్నమాట. అమ్మవారి గుళ్ళ దగ్గర బలి ఇవ్వడం కావచ్చు, దేవుడు పూనడం కావచ్చు, అమ్మవారు. కొంచెం గ్యాప్ ఇస్తాను, మీరు చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అసలు ప్రతి ఒక్క ఇంటి ముందు కానీ, లేకపోతే టెర్రస్ మీద కానీ పెండల్స్, ప్రతి ఒక్క ఇంటికి ఫుల్ డెకరేషన్ లైట్లు, ప్రతి ఒక్క ఇంటి నుంచి అమ్మవారికి బలి. అంటే నేను నార్మల్గా ఎక్కువ నాకు భయం అన్నమాట బలి ఇవ్వడం చూడాలన్నా కానీ. అంటే ఇంకా అది మన నమ్మకం కావచ్చు, లేకపోతే వేరే ఏదన్నా కావచ్చు, అవన్నీ విట్నెస్ చెయ్యాలి అనేసి ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంకా గట్టి ఫిక్స్ అయిపోయేసి ఏ గుడి దగ్గరికి దీపాలు తీసుకెళ్ళినా ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయాం. బంధువులు అందరూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క గుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. అసలు ఎక్కడ లేని చుట్టాలు, ఎక్కడ లేని బంధువులు, ఇంకా ఊరంతా హడావిడి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట, ఊరి నడి మధ్యన ఉంటుంది అమ్మవారి గుడి. ఇది కూడా కొంచెం రీసెంట్గా కట్టింది అన్నమాట. ముందు చిన్న టెంపుల్ ఉండేది, అంటే అమ్మవారి లైక్ చాలా ఫేమస్, బట్ చాలా చిన్న గుడి అది. ఇది రీసెంట్గా అంటే కొన్ని ఇయర్స్ బ్యాకే కట్టారు. చాలా మంచిగా, చాలా విశేషమైన పూజలు జరిగాయి. అప్పుడు కూడా వెళ్ళాను అన్నమాట నేను. బట్ అప్పటికి నేను వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. ఈసారి అసలు థాటే లేదన్నమాట. సరే వీడియో రికార్డ్ చేస్తాము, సరే కొంచెం మెమరబుల్గా ఉంటుంది అనే థాట్ నాకు. అప్పటికి నేను పోస్ట్ చేద్దామా వద్దా, తీసుకుందామా వద్దా అనే ఆలోచనలోనే ఉండే. సరే ఇంకా లాస్ట్కి సరే ఏదైతే అది, మన ఊరు జాతర, మనం పక్కా పోస్ట్ చేయాలి. అంటే మా వాళ్ళకి ఏంటంటే, మా ఊర్లో చూస్తూ ఉంటారు కదా, నేను ఎప్పుడైనా వీడియోస్ పోస్ట్ చేస్తుండేటప్పుడు అప్పుడంతా అడుగుతూ ఉంటారు అన్నమాట. నార్మల్గా వెళ్ళినప్పుడు ఏం ఈసారి వీడియోలు చేయలేదా, పోస్ట్ చేయలేదా అలా అనేసి. సరే ఇంకా అలా రికార్డ్ చేసేసుకున్నా నేను. వీడియో ఎడిట్ చేయడానికి లిటరలీ నాకు 1 week పట్టింది. అంటే నేను పండగైన 2 రోజులు ఇంకా హడావిడిగా వీడియో షూట్ అంతా చేసేసుకున్నాను. కానీ ఇంకా ఆఫీస్కి వచ్చేసరికి ఇంకా వీక్ డేస్ అంతా ఆఫీస్లోనే సరిపోతుంది. వచ్చే లోపల నైట్ ఎక్కడో 12 అవుతుంది, 12-12:30 అవుతుందా. ఇంకా అంతే అయిపోయి అక్కడ ఎప్పుడెప్పుడు ఎడిట్ చేద్దాం అనుకో లిటరలీ వెయిట్ చేసి 1 week ఎగ్జాక్ట్గా ఇదే రోజు జరిగింది ఊర్లో జాతర. ఈరోజు పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా టెర్రస్ పైన ఎక్కి చూస్తే మొత్తం
మొత్తం అన్ని ఇళ్ళలన్నీ తల 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 మెరిసిపోతున్నాయి. అంత మంచిగా చేశారు డెకరేషన్లు ప్రతి ఒక్క ఇంటికి. అసలు మేము కామెడీ ఏంటంటే సాటర్డే వచ్చేసి అమ్మవారి గుళ్ళ దగ్గర దీపాలు తీసుకెళ్ళడం, బలివ్వడం, మొక్కులు చెల్లించుకోవడం ఇలా జరిగాయి. సో ఆ రోజు ఇంకా బంధువులంతా ఇంటికి ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు. మేమేమనుకున్నాం, సరే అప్పటికి ఇంకా ట్రావెల్ చేసి వచ్చాం, టైర్డ్ అయిపోయాం. మేము పడుకోవద్దు అనుకున్నాం కానీ ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట అప్పటికి. సో మేమేమనుకున్నామంటే టెర్రస్ పైన వెళ్ళి పడుకుందాము, హాయిగా ఉంటుంది అనేసి వెళ్ళాం. అమ్మవారి శిరస్సు ఊరేగింపు కూడా అదే రోజు ఉండింది. సో రికార్డ్ డ్యాన్సులు కావచ్చు, ప్రతి ఒక్కటి బాబో ఎందుకు చెప్తాలేండి, ఎక్స్పెక్ట్ చేయనివన్నీ చూసాను నేను మా ఊర్లో ఆ రోజు. నిజంగా నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడెప్పుడు చేస్తారు, ఎప్పుడెప్పుడు వెళ్దాము అనే థాట్, ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు నైట్ ఇంకా అన్నీ చూసుకున్న తర్వాత అప్పటికే ఫుల్ తిరిగి కాళ్ళు ప్రతి ఒక్కరికి, అంటే మేము ఇంకా బ్యాచ్ ఉంటుంది కదా మాది, బంధువులు చుట్టాలు అందరూ వచ్చిన వాళ్ళది. సో అన్నీ తిరిగేసాం అనమాట, అన్నీ చూసి అన్నీ కవర్ చేసేసాం. అన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళాం, రికార్డ్ డ్యాన్స్లు, సింగింగ్, ఆర్కెస్ట్రా మొత్తం ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లేదు, ఇంకా కొంతసేపు అట్లీస్ట్ పడుకోవాల్సింది అనేసి నాకు తెలిసి ఒక 2 o'clock అలా అనుకుంటా, అలా పడుకున్నాం అన్నమాట. అది పైన వెళ్ళి పడుకున్న వెంటనే నిద్ర వచ్చింది. కానీ కామెడీ ఏంటంటే పొద్దున్న 6కో 6:30కో అప్పటికి అమ్మవారి శిరస్సు అది ఊరేగింపులు ఇవన్నీ. అంటే అమ్మవారి శిరస్సు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి ముందర ఆపి అమ్మవారికి పూజలు చేస్తారు. సో అది మా ఇంటి ముందరకు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. అంటే ఒక కార్నర్లో స్టార్ట్ చేసి ఊరు మొత్తం తిరిగి వస్తుంది. పొద్దున్న 6:30కి పైన ఇవి పైన వెళ్ళి పేలుతాయి కదా క్రాకర్స్, అవి ఆ సౌండ్ వస్తుందన్నమాట. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే పైన కళ్ళు ముందర పేలుతూ ఉన్నాయి. ఆ యాషెస్ వచ్చేసి మా ముఖం మీద పడుతూ ఉంది. నేనైతే అసలు ఉలిక్కి పడ్డాను. ఇంకా మా చుట్టాలంతా పక్కన పడుకున్నారు కదా, అందరూ లేసేసారు ఆ సౌండ్కి. ఇంకా అలా కళ్ళు ముందే కలర్ఫుల్గా అలా పేలి అది మొత్తం యాషెస్ వచ్చి ముఖం మీద పడతా ఉన్నాయి. కానీ చాలా మంచిగా ఆ పడుకున్న 3-4 hours కూడా ఎంత పీస్ఫుల్గా అంటే ఒక్క దోమ లేదు. అంటే నార్మల్గానే విలేజ్లో మనకు చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు అవి ఇవి ఉంటాయి. సో దోమలు కొంచెం కామన్. కానీ ఆ రోజు ఆ టపాకాయల పొగకి ఒక్క దోమ కూడా లేదన్నమాట. ఎంత సౌండ్ వచ్చినా, ఎంత డప్పులు, రాత్రంతా డప్పులే, ఎంత సౌండ్ వచ్చినా కావచ్చు, ఎన్ని టపాకాయలు పేలుతున్నా కావచ్చు, ఆరామ్సే ఆ 4 hours పడుకున్నాం. ఇంకా పొద్దున లేచిన వెంటనే కళ్ళ ముందు అమ్మవారు. ఎంత బ్లెస్డ్గా అనిపించిందంటే అంత బ్లెస్డ్గా అనిపించింది. ఇంకంతే, అక్కడ అది అయిపోయిందా. ఇంటికి వెళ్ళేసి, అంటే మా ఇంటికి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గర, ఒక 10 minutes బైక్లో కానీ కార్లో కానీ వెళ్తే మ్యాక్సిమం. వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి అలా వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత ఇంకా నాన్ వెజ్లో ప్రతి ఒక్క ఇంట్లోనూ చికెను, మటన్, చుట్టాలతో ఇంకా అలా కలకల ఆడిపోతూ ఉందనుకోండి. ఎక్కడ లేని బంధువులు వచ్చారు, తెలిసిన వాళ్ళకు వడ్డించడం కాదు. అంటే మనం ఆ రోజు కొంచెం బద్ధకంగా ఉన్నది కాబట్టి మనం దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళు అలా వడ్డిస్తా అంటే వచ్చే వాళ్ళనంతా చూసి, అందరు తెలిసిన వాళ్ళే కదా, చాలా మంచిగా అనిపించింది. ఆ రోజు అయ్యే కొద్దీ అరే ఇంకా అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోతాం కదా అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకెప్పుడెప్పుడు వస్తుందా, ఇంత గ్రాండ్గా ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు చూస్తామనే దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలి. బట్ చాలా మనసుకి చాలా ఆనందంగా అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. నిజంగా ఇట్లాంటి ముందు జరిగినప్పుడు ఎందుకు మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వచ్చింది. ఐ హోప్ ఇది చూసారు కదా మీరే. నాకైతే గూస్ బంప్సే చెప్పాలంటే, ప్రతి ఒక్కటి కొన్ని అమ్మవారు పూనడం అవన్నీ చూసినప్పుడు. ఎంతైనా కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటాను. డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోలు డెఫినెట్గా నేను మీ ముందుకు వస్తా. అప్పటిదాకా కీప్ ఇన్ టచ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి.